కన్నీళ్ళు కోటి మాటల సమ్మేళనం కంటే శక్తివంతమైన పరిచర్య చేయగలదనే దానికి యేసుప్రభు వారు ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచాడో, అంతవరకు యేసుప్రభుని అపార్థం చేసుకున్న వాళ్ళు, అంతవరకు యేసుప్రభు వారు ఎన్నెన్నో సూచక్రియలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చూపిస్తూ వచ్చాడు. తన దీనత్వాన్ని, తన ప్రేమను కనుపరచడానికి వివిధ రకాలుగా తను తాను తగ్గించుకున్నాడు. వివిధ రకాలుగా తన ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎన్నో కార్యాలు, మహిమాన్వితుడైన దేవుడు తను తాను తగ్గించుకొని శరీరుడికి లోకానికి వస్తే కూడా యూదులు అర్థం చేసుకోలేకపోయారు. ఎన్నో అద్భుతాలు చేస్తే కూడా అర్థం చేసుకోలేకపోయారు. చివరికి తను తాను తృణీకరించబడితే కూడా అర్థం చేసుకోలేకపోయారు. కానీ యేసుప్రభు వారు కళ్ళ నుంచి నీళ్లు కారే, యేసు కన్నీళ్ళు విడిచాను, అంతే అంతే. దాని తర్వాత వచ్చిన చదువుదామా. యూదులు ఎన్నో వర్తమానాలు అర్థం చేసుకోలేని ఆ మత ఛాందసవాదులు మనసు కరిగిపోయిందంట. ఏమంటారో తెలుసా? 36 కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకోను. అబ్బా, సడన్గా యూదులందరికీ అర్థమైందంట, యేసుప్రభు వారు లాజరుని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని చెప్తే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అవునా, అయితే ఏంటట అన్నట్టు చూశారు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే లాజరు చనిపోయిన ప్రాంతానికి వచ్చి తన కన్నీళ్ళు రాల్చాడో, కన్నీళ్ళు విడిచాడో, ఆత్మలో మూలుగుచున్న యేసుప్రభు వారు, హృదయము ద్రవించిపోతున్న యేసుప్రభు వారు తన కళ్ళ నుంచి ఎప్పుడైతే కన్నీటి చుక్క కింద జాలువారిందో, చెమ్మగిలిన కళ్ళ నుండి వచ్చిన కన్నీటి యొక్క చుక్క వెంటనే యూదుల కరుడుగట్టిన హృదయాలను ఏం చేసింది? కరిగించిందంట. ఏమంటారో తెలుసా అండి వాళ్ళందరూ? దేవుడు యేసుప్రభు వారు లాజరుని ఎంత ప్రేమించాడా. ఈరోజు కన్నీళ్ళు చెప్పే కృపాగాథ. ఈరోజు వర్తమానం యొక్క శీర్షిక కన్నీళ్ళు చెప్పే కృపాగాథ. నా వెనుకలు చెప్తారా? కన్నీళ్ళు చెప్పే కృపాగాథ. కృప ఏంటి, గాథ ఏంటి, కన్నీళ్ళు ఏంటి? వర్తమానం ఏ లోపల అర్థమవుతుంది. కన్నీళ్ళు చెప్పే కృపాగాథ ఎంత శక్తివంతమైన పరిచర్య చేయగలదో. యేసుప్రభు వారి కన్నీళ్ళ నుంచి నూతన నిబంధనలో అతి చిన్న వచనమే కావాలి, కానీ కొన్ని కరుడుగట్టిన హృదయాలను కరిగించిన ఈ యొక్క వర్తమానం, యేసుప్రభు వారు కన్నీళ్లు కార్చిన ఈ యొక్క ఉదంతాన్ని దేవుడు కృపా కన్నీళ్ళ శక్తి గురించి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అందుకొరకే చాలా భాషల సమ్మేళనం కలిసి చెప్పలేని నిశ్శబ్ద వర్తమానం ఏదంటే కన్నీళ్ళు. టీయర్స్ ఆర్ ద సైలెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్. ఒక కవి అన్నాడు, మనసు యొక్క నిశ్శబ్ద గాథ కన్నీళ్ళు మాత్రమే చెప్పగలవని. మనసులో వెళ్తున్న యాతన, మనసులో వెళ్తున్న వేదన కేవలము కన్నీళ్ళు మాత్రమే చెప్పగలవని ఒక పెద్ద ఆయన అన్నాడు. అయితే అద్భుతమైన సత్యం ఏంటంటే 1000 వర్తమానాలు కలిపి చెప్పలేని సత్యం ఒక కన్నీళ్ళు ఎలా చెప్పగలదో, ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి నూతన నిబంధనలు యేసుప్రభు వారికి ఛాయగా, ఒక నీడగా పాత నిబంధనలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. యేసుప్రభు వారు నూతన నిబంధనలో యేసుక్రీస్తు రక్షకుడు, మనందరికీ తెలిసిందే. యేసుప్రభు వారు లోకానికి రక్షకుడు. రెండవది, యేసు అనగా తన ప్రజలను వారి పాపను ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. అదే రీతిగా పాత నిబంధనలో యేసుప్రభు వారికి ఒక నీడగా, ఒక షాడోగా, ఒక సూచనగా, ఒక సైన్గా అర్థం చేసుకోవడానికి కొరకు ఒక మాదిరిగా దేవుడు పాత నిబంధనలో ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. తన పేరే యోసేపు. యోసేపు తన సహోదరుల చేత అమ్మివేయబడ్డాడు 20 వెండి నాణాలకి. యేసుప్రభు వారు తన స్వజనుల చేత 30 వెండి నాణాలకి అమ్మివేయబడ్డాడు. యోసేపు సొంత ప్రజలు తను ఏం చేశారు? తృణీకరించారు. యేసుప్రభు కూడా సొంత ప్రజలు ఏం చేశారు? తృణీకరించారు. యేసుప్రభు కూడా యోసేపు ఏ రీతిగా అయితే అమ్మివేడిన ప్రాంతానికి అనేకులకు ఆపద్బాంధవుడిగా, రక్షకుడుగా ఉన్నాడో, యేసుక్రీస్తు లోకానికి ఏమయ్యాడు? రక్షకుడిగా మార్చబడ్డాడు. యేసుప్రభు యోసేపు తన తండ్రి యొక్క ప్రియమైన కుమారుడైతే, యేసుప్రభు కూడా తన పరలోకపు తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం పొందినవాడు. ఆ రీతిగా యోసేపును ఒకవేళ యేసుప్రభు వారిని పోలికగా చూస్తే, పాత నిబంధనలో యేసుప్రభు వారి యొక్క మచ్చుకు ఒక శాంపుల్గా, ఒక షాడోగా పాత నిబంధనలో
యోసేపు జీవితం మనందరికీ తెలిసిందే. అయితే యోసేపు పెద్ద వర్తమానాలు ఎక్కడ చేయలేదు. బైబిల్లో చూస్తే యోసేపు వర్తమానాలు ఎక్కువగా చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు అన్ని కూడా సింగిల్ లైన్ డైలాగ్స్ చెప్పాడు. కానీ యోసేపు చెప్పలేకపోయిన వర్తమానాలన్నీ కూడా యోసేపు జీవితంలో కన్నీళ్ళ ద్వారా వ్యక్తపరిచాడు. యోసేపు జీవితంలో బైబిల్లో 7 ప్రాంతాల్లో కన్నీళ్ళు గార్చాడు. 7 సార్లు కన్నీళ్ళు గార్చాడు. అయితే మీరు అనొచ్చు, యోసేపు 7 సార్లు కన్నీళ్ళు గార్చాడని ఈరోజు 7 చెప్తారు. 7 చెప్పం, కానీ 2 మాత్రం చూస్తాం. యోసేపు జీవితంలో 7 ప్రాంతాల్లో 7 సార్లు 7 రకాల కన్నీళ్ళు కార్చాడు. మన జీవితంలో కూడా 7 రకాల కన్నీళ్ళు మనము కార్చవచ్చు. కానీ ఈరోజు కన్నీళ్ళ గురించి మాత్రం కేవలము కృపా కన్నీళ్ళ ప్రస్తావన మాత్రమే మనం చూస్తాం. అయితే బైబిల్లో యోసేపు ఏడ్చిన ప్రాంతాలు 7 అయితే 7 బైబిల్లో సంపూర్ణ సంఖ్య మనందరికీ తెలిసిందే. అయితే 7 టైమ్స్ ఏడ్చాడు. అందులో మచ్చుకకు కేవలము ఒక్క ప్రాంతంలో ఏడ్చిన ఆఖరి యోసేపు ఆ ఆఖరి కన్నీరు ఎందుకు ఏడ్చాడు, అసలు ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి అంత పెద్ద మహానాయకుడు కదా, వాస్తవం చెప్పాలంటే కరడుగట్టిన గుండె కదా, మరి యోసేపు లాంటి వాడు ఏడుస్తాడా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. యోసేపు అమ్మి వేయబడినప్పుడు ఏడవలేదు, యోసేపు గుంతలేసినప్పుడు ఏడలేదు, మోసపూరితంగా కేసులు వేసినప్పుడు ఏడలేదు, చెరసాల పడేసినప్పుడు ఏడలేదు, మనుషులు మర్చిపోతే ఏడలేదు. ఈ ఏడుపులు దుఃఖాల్లో పంచుకునేది కాదు, ఈ ఏడుపులు చరిత్రలు మార్చిన కన్నీరు. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ నాట్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ బట్ ఈస్ అ సైన్ ఆఫ్ మౌంటైన్ షేకింగ్ రెవల్యూషన్. పర్వతాలు ఒక్కసారి కుప్పగూలిపోయే ప్రత్యక్షలు ఇచ్చే కన్నీరు యోసేపు జీవితంలో మనం చూస్తూ రావచ్చు. ఈరోజు బహుశా మీరు ఆలోచించవచ్చు, నిజంగా ఇది వాస్తవమేనా? అవును, యోసేపు అమ్మి వేసినప్పుడు ఎప్పుడు ఏడవలేదండి. పోనీ గుంతలో బారేసినప్పుడు కూడా ఎక్కడ ఏడ్చినట్టు బైబిల్లో లేదు. తీసుకెళ్ళి పోనీ అన్యాయంగా కేసులు బనాయించి చెరసాల వేస్తే ఏడ్చినట్టు ఎక్కడ లేదు. అందుకొరకే యోసేపు యొక్క కన్నీరు ఉరుముల కంటే ప్రచండమైనది, యోసేపు కన్నీళ్ళు భూకంపము కంటే ప్రచండమైనది, యోసేపు కన్నీళ్ళు కరడుగట్టిన గుండెలు కూడా కరిగించే కన్నీళ్ళు. యేసుప్రభు కన్నీళ్లకు మచ్చుకగా శాంపుల్గా యోసేపు యొక్క కార్చిన కన్నీటి గాథల్లో 7లో కేవలం ఒకటి మాత్రమే ఈరోజు ధ్యానించే ప్రయత్నం మనం చేస్తాం. అయితే మనలో చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే, అందుకొరకు ఒక తల్లి అనింది రీసెంట్గా, ఏమంటే, అయ్యా నా కొడుకు నాకు అడ్డం తిరిగినప్పుడు నాకు బాధ అనిపించలే, నా కొడుకు నన్ను అడ్డం తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు నాకు బాధ అనిపించలేదు, కానీ నన్ను అనుమానించినప్పుడు బాధ అనిపించింది అయ్యా అని రీసెంట్గా ఒక తల్లి చెప్పింది. బహుశా ఆ మాట వినిన తర్వాత నిజమే కదా, నిజంగా అసలు అనుమానిస్తే గాయం అనిపించిందట, కానీ అడ్డం తిరిగితే గాయము అనిపించలేదట. మరి యోసేపు జీవితంలో కన్నీరు మరి నిజంగా అది బలహీనతకు గుర్తా, లేదా కన్నీరు తన ఉన్నతమైన ఔన్నత్యానికి, పరలోకపు ఔన్నత్యానికి గుర్తా? కొన్ని నిమిషాల్లో మనము త్వరలో ఈ సంఘటనను మనం చూడడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే యేసుప్రభు వారి జీవితంలో నాకు తెలిసి 3 ప్రాంతాల్లో మాత్రమే యేసుప్రభు వారి కన్నీళ్ళు విడిచాడు. ఒకటి, లాజరు పట్ల తన ప్రేమను వ్యక్తపరిచే సందర్భంలో యేసుప్రభు వారు కన్నీళ్ళు విడిచాడు. రెండవదిగా యెరూషలేమును ఎంతగానో ఇష్టపడ్డాడు యేసుప్రభు వారు. మత్తయి సువార్తలో మనం చూస్తే ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో యేసుప్రభు వారు ఎలా తను పోల్చుకున్నాడంటే, తన తల్లి ప్రేమను, అంతవరకు తండ్రి ప్రేమను చూపించిన యేసుప్రభు వారు ఎల్షదాయి యొక్క తల్లి ప్రేమను ఆ రోజు చూపించడం ఆరంభించి, ఒక కోడి తన పిల్లలను ఎలా చేర్చుకుంటుందో ఆ రీతిగా నేను చివరికి యెరూషలేం పట్ల ఏడుస్తున్నానని చెప్తూ, అప్పుడు యేసుప్రభు వారు ఏడ్చిన రెండవ సందర్భం. యేసుప్రభు వారు 3 సార్లు ఏడ్చాడు, నాకు తెలిసి తప్పై ఉండొచ్చు, కానీ 3 సార్లు ఏడ్చాడు. మొదటిది లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. రెండోది యెరూషలేం చూస్తూ ఒక మాట అన్నాడు. రండి చదువుదాం. మత్తయి సువార్త 23:37, మాథ్యూ 23:37. త్వరగా చూడడానికి ప్రయత్నిస్తాం. మాథ్యూ చాప్టర్ 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఒక కోడి తల్లి ఏ రీతిగా అయితే పిల్లల్ని రెక్కల క్రింద దాచుకొని ముంచెత్తుతున్న ఉపద్రవం నుంచి కాపాడాలని ఎలా విశ్వ ప్రయత్నాలు చేస్తుందో, అలా ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నువ్వు మాట వినలేదని చెప్పి వాపోతూ తన మాతృప్రేమను జ్ఞాపకం చేస్తున్న యేసుప్రభు వారి సంఘటన రెండవసారి ఏడ్చాడు. యెరూషలేమా యెరూషలేమా అని చెప్పి అప్పుడు రెండోసార్లు ఏడ్చాడు. మొదటిది ద టీయర్స్ ఆఫ్ లవ్, నెంబర్ 2 ద టీయర్స్ ఆఫ్ లాంగింగ్, అంటే నువ్వు తిరిగి నా వైపు చేర్చబడితే బాగుండని. రెండవది విలాప కన్నీళ్ళు అంటాం.
మూడోదిగా యేసుప్రభు వారు ఏడ్చాడు గెత్సెమనే తోటలో. చివరికి చెమట కూడా రక్తపు బిందుగా మారింది. ఈ 3 సందర్భాల్లో యేసుప్రభు వారు కన్నీళ్ళు విడిచాడు.